నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 52. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదవ్తో పాటు నడుస్తూ ఉన్న ఇషు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తన వైపే చూస్తుంది. ఆమె వలపు బాణాల్లాంటి చూపులు గుచ్చుకుని అదవ్ తన వైపు చూశాడు. టక్కున తల తిప్పేసుకుంది ఇషాన్వి. కొత్తగా అనిపిస్తున్న ఇషు చూపులకి అతని పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది. ఇద్దరూ కారులో కేఫ్కి చేరుకొని కాఫీ ఆర్డర్ చేసి తాగుతున్నారు. వేడి కాఫీ తాగాక తలనొప్పి తగ్గి కాస్త రిలీఫ్గా అనిపించింది ఇషాన్వికి. నెక్స్ట్ ఏంటి? ఈరోజు అవుట్ హౌస్లో ఉందామా, ఇంటికి వెళ్దామా అడిగాడు అదవ్. ఇషాన్వి సూటిగా చూసింది. సారీ, నా వల్ల నువ్వు డ్రింక్ చేసి లేనిపోని హెడేక్ తెచ్చుకున్నావు. ఈరోజు ఆ ప్రాబ్లం ఉండదు. పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వు. నేను కూడా డ్రింక్ చేయను. ఎప్పటికీ చేయవా అడిగింది ఇషు వెంటనే. అదవ్ నవ్వుతూ చూసి, ఎప్పుడు చేయొద్దు అంటే హ్యాపీగా క్విట్ చేస్తాను అన్నాడు ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. నిజంగా చేస్తావా? నిజంగానే. నాకు ఇష్టమైన నీకోసం నీకు ఇష్టం లేని అలవాటును తప్పకుండా మార్చుకుంటాను. నో రిగ్రెట్స్, నో కంప్లైంట్స్. ఆశ్చర్యంగా చూసింది ఇషాన్వి. కాలేజ్లో బాగా డ్రింక్ చేసేవాడిని. అప్పుడంటే ఏ బాధలు లేని జాలీ లైఫ్ కదా. ఇప్పుడలా కాదు. ఎప్పుడో ఒకేషనల్గా, లిమిట్లో అంతే. అది కూడా నీకు ఇష్టం లేదు అంటే మానేస్తాను. నేను డ్రింక్కి అడిక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నీకు అడిక్ట్ అయినంతగా నేను దేనికి అడిక్ట్ అవ్వలేదు, ఇకపై అవ్వలేను. డ్రగ్ లాగా నా నరనరాల్లో ఎక్కేశాం. నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను. అదవ్ ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ చెప్తుంటే లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే అతని కళ్ళలోకి చూస్తుండిపోయిన ఇషాన్వి కొన్ని క్షణాలకి తేరుకొని, లిమిట్గా తాగినంత వరకు నాకేం ప్రాబ్లం లేదు. ఈరోజు కూడా తాగొచ్చు. నేను నీ డ్రింక్ మొత్తం నేనే తాగేస్తాను కదా అంది. ఆమె మాటలకి చిన్నగా నవ్వుకున్నాడు అదవ్. బిల్ పే చేసి అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి అవుట్ హౌస్కి చేరుకున్నారు. ఇషాన్వి గార్డెన్లోకి వెళ్ళి ఊయలలో కూర్చొని సేద తీరుతూ ఉంటే ప్రేమ్ ఫోన్ చేయడంతో కాసేపు మాట్లాడిన అదవ్ ఇషాన్వి దగ్గరికి వెళ్ళాడు. పరధ్యానంగా ఉన్న ఇషాన్వి ఊయల ఒక్కసారిగా ముందుకు కదిలేసరికి తొలిపడినట్లుగా వెనక్కి చూసింది. నవ్వుతూ ఊయల ఊపుతున్నాడు అదవ్. సైలెంట్గా ముందుకు తిరిగింది ఇషాన్వి. అదవ్ స్పీడ్గా ఊపుతుంటే ఆమె దేహంతో పాటు మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా హాయిగా అనిపిస్తుంది ఇషాన్వికి. తన తండ్రి తనని ఊయల ఊపడం, తన చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ అల్లరి చేయడం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. భారంగా శ్వాస తీసుకుని వదిలి అదవ్ వేగంగా ఊపుతూ ఉంటే తన బాడీని ఫ్రీగా కదిలిస్తూ ఊగుతూ ఆ ఫీల్ను ఆస్వాదిస్తూ ఉంది. ఆమెను హ్యాపీగా చూస్తూ మరింత ఉత్సాహంగా ఊయల స్వింగ్ చేస్తున్నాడు అదవ్. కాసేపటికి అదవ్ కళ్ళు తిరుగుతున్నాయి, ఆపే ఇంకా ఈశాన్వి అనడంతో ఆపి తన పక్కన కూర్చున్నాడు. ఊయలను ఆనుకొని అలాగే కళ్ళు మూసుకుని ఉంది ఈషు. ఆమెని అడ్మైరింగ్గా చూస్తూ కూర్చున్నాడు అదవ్. ఆ చల్లగాలికి అలాగే నిద్ర పట్టేసింది ఈశాన్వికి. నిద్రలో పక్కకి తూలబోతుంటే ఆమెను పట్టుకున్న అదవ్ ఆమె తలని తన కాళ్ళపై ఆనించుకుని మెల్లిగా పడుకోబెట్టాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెని చిరునవ్వుతూ మురిపంగా చూస్తూ తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ అలాగే తను నిద్రలోకి జారుకున్న అదవ్కి దాదాపు గంట తర్వాత భువనేశ్వరి కాల్కి మెలకు వచ్చింది. టక్కున ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఈశాన్వి తలను మెల్లిగా ఊయలపై ఆనించి కాస్త దూరం వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, చెప్పుమా. ఏం లేదు నాన్న, ఇంకా ఇంటికి రాలేదు కదా. లంచ్కి స్పెషల్స్ చేస్తున్నాను, వస్తారేమో అని అడిగి అదవ్ ఏమంటాడా అని వింటుంటే పక్కన అనిక కూడా ఫోన్కి చెవులు అప్పగించి వింటుంది. లేదు మామ్, ఇక్కడే ఉంటున్నాం. స్పెషల్ చేస్తే క్యారియర్ డ్రైవర్తో పంపించు. అదవ్ మాటలకి తెల్లబోయి మొహాలు చూసుకున్నారు భువనేశ్వరి, అనిక. అలాగే నాన్న, పంపిస్తాను, జాగ్రత్త. అలాగేమ్మా, బాయ్. ఫోన్ పెట్టేసి ఇషాన్విని చేతిలో ఎత్తుకుని లోపలికి వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్లో నిమగ్నమయ్యాడు. మధ్యాహ్నం 3 అవుతుండగా మెలకు వచ్చి నిద్ర లేచింది ఇషాన్వి. ఇంటి నుండి వచ్చిన ఫుడ్ ఇద్దరూ కలిసి తినేసి సాయంత్రం గార్డెన్లో కాసేపు వాకింగ్ చేశారు. నైట్ అయ్యాక అదవ్ లైట్గా డ్రింక్ చేస్తుంటే అతనితో పాటు కూర్చొని సాఫ్ట్ డ్రింక్ తాగుతూ స్నాక్స్ తింటూ ఆ చల్లని క్లైమేట్లో హాయిగా సమయం గడిపి డిన్నర్ చేసేసి బెడ్ ఎక్కేశారు. ఈ వీకెండ్ చాలా స్పెషల్గా అనిపించింది ఇద్దరికి. మొత్తానికి మత్తుగా గమ్మత్తుగా చిలిపి సరదాలతో ముద్దు మురిపాలతో ముచ్చటగా సాగిన ఈ వీకెండ్ వారి మనసుల్లో గుర్తుండిపోయేలా నిలిచింది. మార్నింగ్ ఫ్రెష్ మైండ్స్తో ఇంటికి చేరుకున్నారు. జంటగా లోపలికొస్తున్న వాళ్ళిద్దరి వైపే
మండిపోతున్న కళ్ళతో చూస్తున్నారు భువనేశ్వరి అనిక. వాళ్ళ చూపులను తప్పించుకుంటూ ఈశాన్వి పైకి వెళ్ళగా గుడ్ మార్నింగ్ మా నవ్వుతూ విష్ చేశాడు అదవ్. వెంటనే పల్లికిలించి గుడ్ మార్నింగ్ నాన్న అంది భువనేశ్వరి. బావా గుడ్ మార్నింగ్ ఉత్సాహంగా చెప్పిన అనిక అదవ్ ఇచ్చిన సీరియస్ లుక్కి గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. నువ్వు పిచ్చి పనులు కాకుండా కాస్త ఆలోచించి చెయ్యి, ఏదైనా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఆలోచనలో పడింది భువనేశ్వరి. అనిక కూడా బుర్రను వేలితో కొట్టుకుంటూ ఆలోచిస్తూ తన కోడి బ్రెయిన్కి పనిపెట్టింది. మరుసటి రోజు రాత్రి 7 గంటలు వంట పూర్తి చేసి మార్చేయడానికి వార్డ్రోబ్లో చీర కోసం చూస్తున్న భూమి ఈశాన్య నుండి వీడియో కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హాయ్ ఇషు, ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారా? అందరం బాగున్నామక్క, నువ్వెలా ఉన్నావు? ఎలా ఉంది అక్కడ? చిరునవ్వుతూ అడిగింది ఇషు. పర్లేదు ఇషు, బాగానే ఉంది. కానీ మీ బావ వెళ్ళిపోతే ఫుల్ బోరింగ్గా ఉంది. మెల్లిగా అలవాటు అవుతుందిలే అక్క. ఇక్కడ తీరిక లేకుండా పనిచేసేదానివి, పని లేకపోతే అలాగే అనిపిస్తుంది. బుక్స్ చదువుకో, మూవీస్ చూడు, బావ కోసం అందంగా రెడీ అవ్వు. సిగ్గుతో చిన్నగా నవ్వుకుంది భూమి. అవునక్క, నువ్వు రోజంతా శారీసే కడుతున్నావా? అవును అన్నట్టుగా తలాడించింది భూమి. మీరిద్దరే కదా ఉంది, బావకు నచ్చినట్టుగా డ్రెస్లు నైట్ డ్రెస్లు వేసుకుని రెడీ అవ్వచ్చు కదా. అన్ని డ్రెస్సెస్ తీసుకుంది దాచిపెట్టుకోవడానికా? ఇషు అంటుంటే అనంత మాటలు గుర్తొచ్చాయి భూమికి. ఇక్కడ కూడా 24 గంటలు చీరలు కట్టుకోకపోతే డ్రెస్లో నైటీలో వేసుకోవచ్చుగా, నీకు కంఫర్ట్గా ఉంటుంది అన్న అతని మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని వేసుకుంటారా అంది. ఇంకెప్పుడక్క, రోజు అవే వేసుకో, అప్పుడప్పుడు స్పెషల్గా శారీ కట్టుకో నవ్వుతూ అంది ఇషు. అలాగే అంది భూమి సన్నని నవ్వుతూ. కాసేపు ఇంట్లో విషయాలు, చెన్నై విషయాల గురించి మాట్లాడుకున్నాక బాయ్ చెప్పి ఇషు ఫోన్ పెట్టేగా శారీ లోపల పెట్టేసి నైట్ డ్రెస్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్ళింది భూమి. రాత్రి 10 అవుతుండగా కాలింగ్ బెల్ మోగడంతో బెడ్పై కూర్చొని ఫోన్ చూస్తున్న భూమి ఫోన్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి నైటీలో అతనికి ఎదురు పడేందుకు సిగ్గుగా అనిపించి పరుగున వెళ్ళి పక్కనున్న కట్టెన్ చాటుకి దాక్కుంది. డోర్ ఓపెన్ చేసిన ఆనంద్ భూమి ఎదురుగా కనిపించకపోయేసరికి ఆమె కోసం చూస్తూ భూమి అని పిలిచాడు. కట్టెన్ చాటు నుండి మెల్లిగా తల బయటికి పెట్టి తొంగి చూసింది. ఆనంద్కి నవ్వు వచ్చింది. అక్కడేం చేస్తున్నావు, బయటికి రా అన్నాడు. భూమి అలాగే సిగ్గుపడుతూ చూస్తుంటే ఏమైంది నీకు, బట్టలేం వేసుకోలేదా ఏంటి అన్నాడు. చిచ్చి అదేం కాదండి అంటూ మెల్లిగా కట్టెన్ చాటు నుండి బయటకొచ్చి నిలబడింది. బాడీకి అతుక్కుపోయేలా ఉన్న లైట్ ఆరెంజ్ కలర్ షైనింగ్ వెల్వెట్ నైటీలో ఉంది తను. ఆనంద్ ఆమెను పైనుండి కింద వరకు స్కాన్ చేసి బాగుంది డ్రెస్, దీనికెందుకు అంతలా సిగ్గుపడుతున్నావు? అంటే ఎప్పుడూ వేసుకోలేదు కదా, ఇప్పటికైనా వేసుకున్నావు, బాగుంది, ఇన్ఫ్యాక్ట్ హాట్గా ఉన్నావు ఆనంద్ ఓరగా చూస్తూ చెప్పి నవ్వుకుంటూ షర్ట్ బటన్స్ తీస్తూ లోపలికి వెళ్తుంటే సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది భూమి. ఆనంద్ బాత్ చేసి వచ్చాక ఇద్దరూ డిన్నర్ చేసి బెడ్పై వాలిపోయారు. ఏమండి, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే ఏమీ తోచట్లేదు, నేను మీతో పాటు రానా రోజు? అతని భుజం మీదకి తల చేర్చి పడుకుంటూ అడిగింది భూమి. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు భూమి, హ్యాపీగా ఇంట్లో ఉండక? ఏం చేయకపోయినా ఊరికే మీతో వస్తాను. అయితే ఒక పని చేద్దాం, నేను ఇంట్లో హ్యాపీగా ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ పనులను చూసుకుంటా. మూతి ముడుచుకుని చూస్తుంది భూమి. చెప్పు, వెళ్తావా? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. నేను మీతో వస్తానన్నాను కానీ ఒక్కదాన్ని వెళ్తాను అనలేదు. ఇప్పుడు నువ్వు వచ్చినా అక్కడ చేసేదే ఉండదు, ఆఫీస్ రెడీ అయ్యాక చూద్దాంలే. నిజంగానా? నవ్వుతూ అతన్ని హక్ చేసుకుంది. అతను పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు హ్యాపీగా అనిపించింది భూమికి. నాకు ఫుల్ ఆపోజిట్ నువ్వు, నాకు ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది, నువ్వేమో తీరికగా ఉండకుండా వద్దన్నా ఏదో ఒకటి చేస్తాను అంటావు. అనంత్ మాటలకి చిన్నగా నవ్వుకుంది భూమి. కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఫ్యాన్ గాలి శబ్దం తప్ప ఏమీ వినిపించని నిశ్శబ్దం. మాయ ఇష్యూ మొదలైనప్పటి నుండి ఇద్దరూ ఫిజికల్గా దగ్గర అవ్వలేదు. ఆమె చుట్టూ వేసిన అతని చేత్తో ఆమె భుజంపై సుతారంగా పాముతూ ఉన్న ఆనంద్ మెల్లిగా అతని చేతి మీద నుండి ఆమెను బెడ్ మీదకి జార్చి ఆమె మీదకి చేరాడు. కలువలాంటి కళ్ళను అల్లార్చుతూ చూస్తుంది భూమి. ఆమె కళ్ళలోకి చూస్తూ తన నుదుటిన నాట్యం ఆడుతున్న ఆమె ముంగులను మెల్లిగా చేయి వెనక్కి నెట్టి నుదుటిపై పెదాలు ఆనించాడు. భూమి తనువు సన్నగా కంపించింది. ఆ ముద్దు, అతని చూపులు, స్పర్శ ఎప్పటిలా కాకుండా కొత్తగా అనిపిస్తూ వాటిలో మోహం మాత్రమే కాకుండా ప్రేమ కనిపిస్తూ భూమి మదిని గిలిగింతలు పెడుతూ ఉంది. ఆనంద్ ఆమె చెక్కిలిని చేతితో సుతారంగా తడుముతూ పెదవులు అద్ది ఆమె పెదవులపై ముద్దు పెట్టి
స్మూత్గా కిస్ చేయసాగాడు. తన ఫీలింగ్స్తో ఏమాత్రం పని లేకుండా నామమాత్రంగా ప్రణయ యుద్ధం సాగించే అనంత్ ఇప్పుడు సున్నితంగా సుదీర్ఘంగా కిస్ చేస్తుంటే భూమి తనవు మనవు పరవశంతో నిండిపోయింది. హ్యాపీగా ఫీల్ అవుతూ అతని చుట్టూ చేతులు పెనవేసి అతని పెదవులతో జత కలిపింది. ఇద్దరి మధ్య వచ్చిన మాయ సమస్య, మనసుల్లో చెలరేగిన సంఘర్షణ ఇద్దరి మనసులను దగ్గర చేసింది. అనంత్కి భూమిపై ప్రేమ కలిగితే భూమికి అనంత్పై మరింత ప్రేమ పెరిగింది. ఆ ప్రేమను పంచుకుంటూ సాగుతున్న ఈ కలయిక మొదటి కలయికలా అనిపిస్తుంది ఇద్దరికి. సుదీర్ఘంగా సాగిన ప్రణయ యుద్ధం ఇద్దరికీ కొత్త అనుభవాన్ని మిగిల్చి వారి దేహాలతో పాటు మనసులను మరింతగా దగ్గర చేసింది. అలసి సొలసి అనంత్ కౌగిలిలో వెచ్చగా ఒదిగిపోయిన భూమికి ఆమె నుదుటిపై అతనిచ్చిన తీయని ముద్దుకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతన్ని గట్టిగా హత్తుకుని హ్యాపీగా పడుకోగా ఆమెను దగ్గర తీసుకుని హాయిగా కళ్ళు మూసుకున్నాడు అనంత్. మార్నింగ్ 8 గంటలు. ఈశాన్వి పూల్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసిన అనిక మైండ్లో ఈవిల్ ఐడియా తట్టింది. ప్లాన్ల మీద ప్లాన్లు వేసి స్లోగా దాన్ని బావ నుండి దూరం చేయడం కంటే ఒక్కసారి దూరం చేస్తే అయిపోతుంది కదా. అక్కడి నుండి అరిచినా ఎవరికీ వినపడదు, చచ్చి ఊరుకుంటుంది. ఆలోచన రావడమే ఆలస్యం. మెల్లిగా ఈశాన్వి దగ్గరికి అడుగులు వేసి ఈశాన్విని పూల్లోకి తోయబోయింది. కానీ అంతలోనే ఆమె చర్యను గమనించి అలర్ట్ అయిన ఈశాన్వి అనిక చెయ్యి పట్టుకొని గిరున తిరిగింది. చూస్తే అనిక పూల్లో వెనక్కి వంగి ఈషు పట్టుకున్న చేతి బ్యాలెన్స్తో ఆగి ఉంది. ఊహించని ఆ పరిణామానికి గుడికలు మింగుతూ ఈశాన్వి వైపు పూల్లోకి బెదురుగా చూస్తుంది అనిక. ఏంటి, నన్ను పూల్లోకి తోసేస్తావా? నీకు విషయం తెలియదనుకుంటా, నాకు స్విమ్మింగ్ వచ్చు. నువ్వు తోసినా ఏమీ అవదు. ఇంతకీ నీకు స్విమ్మింగ్ వచ్చా లేదా అడిగింది ఈశాన్వి కళ్ళెగిరిస్తూ. లేదు లేదు అంది బెదురుగా. గుడ్, అబ్ మజాయగా అంటూ ఈషు యాటిట్యూడ్తో అనిక చేయి వదిలిపోతుంటే ఈశాన్వి డోంట్ యూ డేర్ అని అరుస్తుంది అనిక. తన అరుపులు పట్టించుకోకుండా ఈశాన్వి చెయ్యి వదిలేసింది. టాపీమని పూల్లో పడి ఏ ఈశాన్వి హెల్ప్ మీ అని గావుకేకలు పెడుతూ నీళ్ళలో మునిగి తేలుతుంది అనిక. ఆ తర్వాత ఏం జరగబోతుంది, అనిక పరిస్థితి ఏంటి, ఈశాన్వి చేసిన ఈ పని వల్ల జరిగే పరిణామాలేంటి, ఈశాన్వి అదవుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, అనంత్ భూమిలా కొత్త జీవిత ప్రయాణం ఎలా సాగబోతుంది, ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.